చాలామంది కోళ్ళు మేపేవాళ్ళు, మా కోడి చాలా బాగా మేత తీసుకుంటుందండి. కానీ అరుగుదల కూడా బానే ఉంటుంది. రెట్ట కూడా బానే వేస్తుంది. కానీ రోజు రోజుకి బరువు తగ్గిపోతుంది. మొహం తెల్లబారిపోతుంది. చాలా మల్టీవిటమిన్‌లు వాడాము. లివర్ టానిక్‌లు గూడా వాడాము. కానీ మొహం తెల్లబారిపోతూనే ఉంటుంది. బరువు తగ్గిపోతూనే ఉంటుంది. ఏం మెడిసిన్స్ వాడాలి? ఎలా ట్రీట్ జేయాలో చెప్పండి అని అంటూ ఉంటారు. ఇలాంటి కోడికి మనం మెడిసిన్స్ వాడాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా సింప్టమ్స్ ఐడెంటిఫై జేసుకోవాలి. అండ్ రీజన్ మనం ఐడెంటిఫై జేసుకోవాలి. ప్రాబ్లమ్ అనలైజ్ చేయాలి. అంటే లాస్ట్ 10 డేస్, 20 డేస్, 30 డేస్ మధ్యలో ఏదన్నా డీవార్మింగ్ జేయటం గానీ, డిసీజ్ ఏదన్నా వచ్చినప్పుడు యాంటీబయోటిక్స్ యూజ్ చేయటం గానీ, లేపోతే పెయిన్ కిల్లర్‌లు యూజ్ చేయటం గానీ, లేకపోతే స్టెరాయిడ్‌లు యూజ్ చేయటం గానీ ఏమైనా జరిగిందా? లేకపోతే కోళ్ళు దేనితోనో బాగా దెబ్బలాడుకున్నాయా? లేకుంటే ఉన్న పళంగా ఒక్కసారిగా కమర్షియల్ ఫీడ్స్ మేపి, ఒక్కసారిగా మన గింజ మేతల్లోకి మామూలుగా ఏమన్నా వచ్చేసారా? లేకుంటే మామూలు ఫుడ్ చేంజెస్ ఏమన్నా జరిగిందా? అనేది మనం ఇలాంటివి అనలైజ్ చేసుకుంటే ప్రాబ్లమ్ చాలా తొందరగా మనకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి ట్రీట్ చేయడం చాలా తేలిక. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ప్రాబ్లమ్ అర్థమవుతది గాబట్టి, దాన్ని బట్టి సింప్టమ్స్‌ని గమనించి మందులు యూజ్ చేయటం మొదలుపెడితే కోడనేది రికవరీ అనేది స్టార్ట్ అవుతది. మీ కోళ్ళకి గూడా ఇలా ఏదన్నా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ట్రీట్‌మెంట్‌ల కోసం నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.